अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. మనము వేదాంత దర్శనంలో 2వ అధ్యాయంలో 1వ పాదం చూస్తున్నాము. అందులో నిన్న 20వ సూత్రం వరకు మనం విషయాన్ని ప్రస్తావించుకున్నాం. విషయం వచ్చేసి మనకు పరమాత్మ జగత్ ఉత్పత్తి విషయంలో ఉపాదాన కారణ రూపంలో ఉంటాడు, పరినిమిత్త కారణ రూపంలో ఉంటాడు. ఈ ప్రకృతి అనేది ఉపాదాన కారణ రూపంలో ఉంటుంది అనే విషయాన్ని మనం రకరకాల ప్రశ్న సమాధాన రూపంలో పూర్వపక్ష విధంగా సమాధానంగా చెప్పుకుంటూ వస్తున్నాము. అందులో పూర్వపక్షికి ఒక విషయం ఏమొచ్చిందంటే, అసత్ చేత సత్తా ఉత్పన్నమైంది, అభావం చేత భావం ఉత్పన్నమైందని ప్రశ్నించినప్పుడు, అభావం చేత భావం ఎప్పుడు ఉత్పన్నం కాదు. మనకు లోకంలో యుక్తిపూర్వకంగా శబ్ద ప్రమాణ పూర్వకంగా భావం చేత భావం ఉత్పన్నమవుతుంది, కానీ అభావం చేత ఉత్పన్నం ఏది కూడా కాదు అని చెప్పి విషయాన్ని చెప్పుకున్నాం. ఏది కావాలన్నా కూడా మనకు భావాత్మకమైన వస్తువు ఉన్నప్పుడే దానికి భిన్నంగా భావాత్మకమైన వస్తువుని తయారు చేయగలుగుతామని చెప్పి మొత్తానికి సత్తా అయితే ఉంటుంది. అలాగే పరమాత్ముడు ఆ సత్తాత్మకమైన ప్రకృతిని తీసుకుని ఈ సృష్టిని నిర్మించాడు అనే విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాం. అలాగే ఏ విధంగా అయితే వస్త్రంలో తంతువులు అక్కడే ఉంటాయో నిమిత్తం కూడా అక్కడే ఉంటుంది, ఆ వస్త్రం కూడా అక్కడే ఉంటుంది, వస్త్రం కూడా అక్కడే ఉంటుంది. అలాగే మనకు కుంభకాండ యొక్క దృష్టాంతం ప్రకారం కూడా ఆ మిట్టి భిన్నంగా ఉంటుంది నిమిత్తము, ఆ మిట్టిలో ఉత్పన్న కార్య వస్తువు కుండ కూడా భిన్నంగా ఉంటుంది. కానీ అది నిమిత్తము ద్వారా ఉత్పన్న నైమిత్తికం అనేది రెండు ఒకటే, వేరు వేరు కాదు. మనం నామం అనేది భిన్నంగా దాని వికారంగా ఉత్పన్నం చేశాం కాబట్టి దాని భిన్న కథనం ఉల్లేఖిస్తున్నాం. ఆ వస్తువు యొక్క రూపాన్ని ఈ రూపంతో ఇలా లోక వ్యవహారం కొరకు అలా ఉపయోగించుకున్నాం. కానీ ఆ మిట్టి ద్వారా ఉత్పన్నమైన కుండ ఆ మిట్టి వేరు వేరు కాదు, రెండు అనుగతంగా ఉంటాయి, పరస్పరం ఒకదానికొకటి అందులో తల్లీనంగా ఉంటాయి, వేరు వేరేం కాదు, భిన్నం కాదు. అందుకే నిమిత్తము నిమిత్తం ఉత్పన్నమైన అంటే ప్రకృతి ఉత్పన్నమైన కార్య వస్తువు కార్య జగత్ ఏదైతే ఉందో అవి రెండు భిన్నం కాదు, అభిన్నమే అంటే ఒకటే అనే విషయాన్ని మనకు సిద్ధాంతి లౌకిక ఉదాహరణ ద్వారా శబ్ద ప్రమాణం ద్వారా కూడా వ్యక్తం చేశారు. శబ్ద ప్రమాణం ఏంటంటే మనకు వైషయిక దర్శన కారణ భావాత్ కార్యభావ, కారణం ఉంటే కార్య వస్తువు ఉంటుంది, అది మూల సిద్ధాంతం అనమాట. అసత్కి చేత సత్తా అప్పుడు ఉత్పన్నం కాదనే విషయాన్ని మనం చెప్పుకున్నాం అనమాట. ఇలా చెప్పిన తర్వాత పూర్వపక్షి అంతటితో ఆగలేదు, మళ్ళీ ఆ దోష ప్రసక్తి చూపిస్తున్నమాట. ఇప్పుడు నిమిత్తము అంటే ప్రకృతి ద్వారా ఉత్పన్నమైన పదార్థం కార్య పదార్థం ఏదైతే ఉందో రెండు వేరు వేరు అనటంలో దాంట్లో చెప్పినప్పుడు లేదు రెండు వేరు వేరు కాదు ఒకటే సిద్ధాంతి నిరూపించిన తర్వాత కూడా మళ్ళీ భిన్నంగా పూర్వపక్షి ప్రశ్నకర్త మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు. ఆ ప్రశ్న అంటూ చూద్దాం. అస్తు ఇప్పుడు ఈరోజు నేను కొంచెం విలంబమైంది కాబట్టి మనం ముందు పాఠం చూద్దామండి. సందేహాలు ఉంటే మనం తర్వాత చూద్దాం. లాస్ట్ లో చూడండి 21వ సూత్రం చూడండి. ఇతర వ్యపదేశాత్ హిత అకరణాది దోష ప్రసక్తి. ఇతర వ్యపదేశాత్ హిత అకరణాది దోష ప్రసక్తి. ఇక్కడ దీన్ని కలిపి సంధి విడదీసుకుంటే ఇతర వ్యపదేశాత్ ఒక పదము,
హిత దీనిది హ అన్నమాట. హిత అకరణాది దోష ప్రసక్తి. ఇక్కడ పూర్వపక్షం ఏమంటున్నా అంటే ఇతర వ్యపదేశాత్. ఇతర అంటే జీవాత్మ కంటే భిన్నంగా ఉపదేశం ఉంది కాబట్టి, అంటే జీవాత్మ కంటే భిన్నం ఎవరి తత్వం ఉంది? పరమాత్మ. ఇతర అంటే వేరే తత్వాన్ని, అంటే భిన్నమైన తత్వం అంటే జీవాత్మ కంటే భిన్నమైన తత్వం అంటే పరమాత్మ తత్వం, చైతన్య తత్వం అదొకటే కదా. అన్య వేరే తత్వం తీసుకుని ఇదన్నమాట. ఇతర వ్యపదేశ అంటే ఇతర అంటే వేరే పరమాత్మ యొక్క ఉపదేశం చెప్పబడింది కాబట్టి, అంటే జీవాత్మతోటి పరమాత్మ యొక్క ఉపదేశం, అంటే జీవాత్మలో పరమాత్మ కూడా వ్యాపించి ఉన్నాడు, ఓతప్రోతమై ఉన్నాడు. అలాగా ఇతరుల యొక్క అంటే పరమాత్మ యొక్క జీవాత్మతో ఉండటం అనేది పరమాత్మ యొక్క వ్యపదేశం ఉంది కదా. కేవలం ఏమంటున్నాం? ప్రకృతి ఉంది అంటున్నావు. ప్రకృతిలో మనకు ఆ పరమాత్మ వ్యాపించి ఉన్నా అని చెప్పి అదొక సిద్ధాంతం అయితే, దాన్ని ఆధారం చేసుకొని ఇక్కడ పూర్వపక్షం ఏమంటున్నా అంటే ఇతర వ్యపదేశ పరమాత్మ యొక్క ఉపదేశం ఉంది. జీవాత్మ నుంచి పరమాత్మ యొక్క పరమాత్మ యొక్క వ్యాపకత్వం ఉంది కాబట్టి అదొక ఉపదేశించబడింది కాబట్టి అప్పుడు ఏమవుతుంది? జీవాత్మతోటి పరమాత్మ ఉన్నప్పుడు హిత అకరణాది దోష ప్రసక్తి. అంటే జీవాత్మ ఏ విధంగా అయితే ధర్మం అధర్మం అన్ని చేస్తూ ఉంటుంది, పాప పుణ్యకరం అని చేస్తూ ఉంటుందో, జీవాత్మతోటి పరమాత్మ ఉన్నప్పుడు అవే ధర్మాలు అవే లక్షణాలు పరమాత్మను వర్తిస్తాయి, పరమాత్మ దోష ప్రసక్తి వస్తుంది అని చెప్పి పూర్వపక్షి ఈ రకంగా ఆక్షేపిస్తున్నామట. ఏంటి? హితం చేయడం అనేది హిత అకరణాది అంటే హితం చేయకపోవడం. ఇది జీవాత్మలో కొన్ని ధర్మ పుణ్యకరం చేస్తా, కొన్ని పాపకం చేస్తుంటే, కొన్ని హితము హైతం రెండు చేస్తుంటే కదా. కానీ ఏ జీవాత్మ అధర్మం చేస్తుంటో అలాంటి దోష ప్రసక్తి పరమాత్మలో వస్తుంది అని చెప్పి ఇక్కడ పూర్వపక్షి ప్రశ్న కలిసి రకంగా ప్రశ్నించాడు సిద్ధాంతిని. అర్థమైందా? ఇప్పుడు జీవాత్మతోటి పరమాత్మ కూడా ఉంటాడు కాబట్టి జీవాత్మ ఏ రకమైన ధర్మాలు చేస్తుందో, ఏ రకమైన పుణ్య పాప కర్మాలు చేస్తుందో అవే ధర్మాలు పరమాత్మ కూడా వర్తిస్తాయి అని చెప్పి పూర్వపక్షి ఆక్షేపించాడు. అదే విషయాన్ని భాషలో స్పష్టం చేస్తుంది. మహోదయ ఇక్కడ జీవాత్మ చేసిన కర్మలని పరమాత్మలో కూడా అనుకరిస్తాయి అంటున్నారా మహోదయ? ఏంటి మహోదయ? అవునండి, పూర్వపక్షి అడుగుతున్నాడు. ఆ రకంగా పూర్వపక్షి అడుగుతున్నాడట. జీవాత్మ పరమాత్మ ఉన్నప్పుడు జీవాత్మ అధర్మం పాపం పుణ్యం అన్ని చేస్తుందా? అవి ధర్మాలు పరమాత్మలో వర్తించాలి, ఆ దోష ప్రసక్తి వస్తుంది. దానికే సమానం చెప్తావు. ఇప్పుడు అదే విషయాన్ని కింద పూర్వపక్షి యొక్క ప్రశ్నకర్త యొక్క అభిప్రాయం ఇంకా భాష్యంలో స్పష్టం చేయబడింది. నా ప్రాణేన నా అపానేన మర్త్యో జీవతి కష్టన. ఎవరైనా కూడా కేవలం ప్రాణము చేత, అపానం చేత, వ్యానం చేత మనిషి జీవించడం లేదు. మరి ఎలా జీవించగలుగుతున్నాడు అంటే ఇతరేనతు జీవంతి, అంటే ఈ ప్రాణ అపానాలతో కాకుండా పరమాత్మ యొక్క వాసం కూడా ఉన్నమాట. జీవాత్మ యొక్క వాసం ఉంది కాబట్టి ఈ ప్రాణ అపానం చేత ఈ మనిషి జీవించగలుగుతున్నాడు. కేవలం ప్రాణం చేత అపానం చేత మనిషి జీవించడం లేదు. ఇతరైనతు జీవంతి, ఇతర వేరే తత్వం అంటే వేరే పరమాత్మ యొక్క తత్వం ఉంది కాబట్టి ఆ పరమాత్మ గతినిస్తుంది కాబట్టి ఈ ప్రాణ అపానాలతో మనం మనిషి జీవించగలుగుతున్నాడు. అందుకే ఏం చెప్పంటే కఠోపనిషత్తుకు వచ్చినాం ఇక్కడ. యస్మిన్ ఏతౌ ఉపాశ్రితౌ, ఎందుకంటే యస్మిన్ అంటే ఏ పరమాత్మ అయితే ఏతౌ ఉపాసితో, ఏతౌ అంటే ఈ ప్రాణ అపానాలు ఇవన్నీ అయితే ప్రాణాలు ఉన్నాయో అవన్నీ ఆ పరమాత్మను ఆశ్రయించి ఉన్నాయి. పరమాత్మ గతి ద్వారా ఇవన్నీ సలయమానంగా ఉన్నాయి, గతిశీలంగా ఉన్నాయన్నమాట. అందుకే యస్మిన్ ఏతౌ ఉపాశ్రితౌ, ఏతౌ అంటే ఈ ప్రాణ అపానాది ఇవన్నీ ఎవరి మీద ఆశ్రయించి ఉన్నాయంటే ఈ పరమాత్మ మీద ఆశ్రయించి పరమాత్మ గతి ఇస్తున్నాడు కాబట్టి. ఎందుకంటే ప్రాణ అపానం కూడా ఆ భౌతిక పదార్థాలు ఉత్పన్నమైన ప్రకృతి పదార్థం కాబట్టి ఆ ప్రకృతికి చైతన్యం ఎలా వస్తుంది, గతి ఎలా వస్తుంది? పరమాత్మ యొక్క సహాయం చేత వస్తుంది. అందుకే ఇవన్నీ ప్రాణము అపానం ద్వారా మనకి శరీరం నడుస్తుంది అనుకోకూడదు. ఇతరైనతో జీవంతి, ఇతరైతే ఆ పరమాత్మ ద్వారా ఇవి జీవించగలుగుతున్నాయి. ఎందుకంటే యస్మిన్ ఏతో ఉపాసితో, ఏ పరమాత్మ అయితే ఇవన్నీ ఆశ్రయించి ఉన్నాయి కాబట్టి అని చెప్పి ఇక్కడ కఠోపనిషత్తు కోసం చెప్పుకున్నాం. అలాగే అంతేకాకుండా తథా అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి, అనేన జీవేన ఆత్మన, అలాగే ఈ జీవాత్మతోటి నేను ప్రవేశించి పరమాత్మ నామరూపే వ్యాకరవాణి అంటే నామరూపంలో అంటే ఆ పరమాత్మ జీవాత్మ వ్యాపించేసి ఆ జీవాత్మ చేసే కర్మలకన్నీ కూడా ఆ పరమాత్మ భిన్నంగా ఉంటూ కూడా
భిన్నంగా ఉంటూ కూడా నామరూపాలు భిన్న భిన్న రకాలుగా కర్మానుగుణంగా భిన్న భిన్న నామరూపాలు మనం వ్యక్తం చేసుకుంటాం. ఇప్పుడు ఇంద్రియాల్లో అనేక నామాలు భిన్న భిన్నంగా పెట్టుకున్నాం అంటే ప్రత్యేక ఇంద్రియం యొక్క రూపము కర్మ భిన్న భిన్నంగా ఉంటుంది. ఆ రకం పరమాత్మ అందులో జీవాత్మలో ప్రవేశించి పిండంలో ప్రవేశించి అనేక రకాల క్రియానుష్ఠానాలు జీవాత్మ ఏ రకం చేస్తున్నా వాటిని ప్రేరేపిస్తున్నామట. అంటే పాపాలు ప్రేరేపిస్తున్నాడు. ఆ కర్మానుగుణంగా జీవాత్మకు శరీరాన్ని ఇచ్చాడనమాట. ఇచ్చాడు కాబట్టి ఆ కర్మానుగుణంగా జీవాత్మ స్వతంత్రమైంది కాబట్టి అంటే గతి చేసే ప్రకృతికి గతి చేస్తున్నామట. పంచభూత శరీరానికి గతి చేస్తున్నామట. జీవాత్మ ఏదో కోరుకుంటే అలా కర్మలు చేస్తున్నామట. కానీ మొత్తానికి అయితే ఇప్పుడు మనకి ఏ విధంగా శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయి. ప్రత్యేక భిన్న భిన్న నామకరణంతో మనం ప్రస్తావించుకుంటున్నాం. అలాగే జీవేన ఆత్మన అనుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి ఇత్యత్ర శరీరే అనుప్రవిష్ట స ఇతరో జీవాద్ భిన్న పరమాత్మ వర్ణ్యతే. అందుకే ఇక్కడ వర్ణించినటువంటి శరీరే అనుప్రవిష్ట జీవేన ఆత్మ అంటే శరీరంలో ప్రవేశించేది కూడా స ఇతర అంటే జీవాత్ భిన్న జీవాత్మ కంటే భిన్నమైనటువంటి పరమాత్మ వర్ణ్యతే పరమాత్మ నుంచి వర్ణించబడుతుంది. కాబట్టి ఇక్కడ మనకు పరమాత్మ విద్యమానంగా ఉంటున్నాడు కాబట్టి జీవాత్మతో పాటు జీవాత్మ చేసే కర్మలు కూడా అతను కూడా ఆ ధర్మాలు కూడా పరమాత్మను వ్యాపిస్తే కాబట్టి ఆ దోష ప్రసక్తి వస్తుంది అని చెప్పి ఇక్కడ విశేషంగా చెప్పబడిందన్నమాట. పూర్వపక్షి ఈ రకంగా ఆక్షేపించాడు. అంటే ఆ రకం చెప్పిన తర్వాత అందుకే జీవాత్మతో పరమాత్మ యొక్క వర్ణన చెప్పబడింది కాబట్టి తస్మాత్ అని ఇప్పుడు దాని ప్రశ్న తీసుకొస్తున్నాడు పూర్వపక్షి. హిత అకరణాది దోష ప్రసక్తి. హిత అకరణాది దోష ప్రసక్తి ఏంటంటే దీని యొక్క అభిప్రాయం హితస్య అకరణం అహితస్య కరణం చ ఇది దోష. అంటే హితస్య అకరణం హితం చేయడం అంట. అహితస్య కరణం చ అహితం అంటే అధర్మం అన్యాయటువంటి జీవాత్మ చేస్తూ ఉంటున్నాడు. హితం చేయడం లేదు కానీ అహితం చేస్తున్నాడు. హితం చేయడం అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? అహితం చేస్తున్నాడు ఆడ. కర్తవ్య కర్మలు చేయడం లేదంటే ఏమిటి? పాపం చేస్తున్నాడు, అధర్మం చేస్తున్నాడు, అన్యాయం చేస్తున్నాడు అంటే ఏదో భిన్న కర్మలు చేస్తున్నాడు, పైకి సమయాన్ని వ్యర్థం చేస్తున్నామట. అది హితస్య కథనం అహితస్య కథనం చ అహితము ఇవన్నీ చేసేస్తున్నా అంటే అనేక భిన్న కర్మలు చేస్తున్నాడు. కర్తవ్య కర్మలు వదిలిపెట్టి భిన్న కర్మలు చేస్తున్నాడు. ఈ దోష ప్రసక్తి వస్తున్నాడు. దోష ప్రసజ్జేత ఎందుకు వస్తుందంటే యతోహి అస్మిన్ ఘోర సంసారే జన్మే మరణేస్థ. ఈ ప్రపంచంలో ఈ సంసారంలో ఈ లోకల్ ఏముండాలి? జన్మ మరణం తప్పితే ఇంకేమైనా ఉన్నాయా? జన్మించడం చావడం, పుట్టడము చనిపోవడం ఇదే అనమాట. మనకి ఘోరమైన సంసారంలో జన్మ మరణేస్థ తయోశ్చ అంతరాలే వివిధం దుఃఖ బాహుల్యం వర్తతే. ఈ వీడికి మతి జన్మ మరణ జన్మిస్తున్నాం, పుడుతున్నాం, చనిపోతున్నాం, అలాగా జన్మిస్తున్నాం, అలాగా జన్మించేంత వరకు 100 ఏళ్ళ వరకు మన ఏదొకటి ఆ కాలంలో ఏంటి? తయోశ్చ అంతరాలే. ఈ జన్మ మరణానికి మధ్యలో ఈ జీవన కాలంలో ఏమొస్తుంది? వివిధం దుఃఖం బాహుల్యం వర్తతే. అనేక దుఃఖాలు చూస్తున్నాం. చెప్పండి, జన్మ తీసుకున్న ప్రతి మానవుడు దేవి దేవతల కాంచి తీసుకున్నప్పటికీ కూడా ఏ మహాన్ వ్యక్తిని తీసుకుని ఏ పుణ్యాత్మని తీసుకున్నా కూడా దుఃఖం లేదు అనే ఒక వ్యక్తిని చూపించగలిగితే ఇతిహాసం తీసుకొని ఎంత మహాన్ పండితుడైనా, ఎంత మహాన్ యోగి అయినా, ఎటువంటి మహాన్ గృహస్థుడైనా, ఎటువంటి బ్రహ్మచారి, ఎటువంటి వానప్రస్థి, ఎటువంటి సన్యాసిని కూడా నాకు దుఃఖం లేదని చెప్పగలుగుతాడా? ఒక్కడు లేనమాట. అంటే ఒక్కరు ఉండదు కూడా. ఎందుకంటే మన సాంఖ్య దర్శన మహర్షి కపిల మహర్షి అంటారు, కుట్రాపి కోపి సుఖి నాస్తి. జన్మ తీసుకున్నా అంటే ఎక్కడైనా కూడా ఖచ్చితంగా ఏదో ఒక దుఃఖం ఉండినే ఉంటుంది. జన్మ అంటే దుఃఖం. అందుకే ఇక్కడ అంటున్నామట తయోష్ట అంతరాలు వివిధం దుఃఖం బాహుల్యం వర్తితే. జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరికి ఏదో దుఃఖం ఉండినే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ విషయంలో చెప్పాడు మహర్షి గౌతమ మహర్షి సూత్రం చెప్పారన్నమాట. ఉక్తం హి వివిధ బాధనా యోగా దుఃఖం ఏవ జన్మోత్పత్తి. దుఃఖం ఉంటే జన్మోత్పత్తి కాదు. దుఃఖమే లేకుండా అన్ని బాగుంటే నువ్వు జన్మని తీసుకుంటావు, హాయిగా మోక్షంలో సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉంటావట. ఈ విధంగా వివిధ బాధనా యోగి అనేక రకాల బాధలతో యుక్తమై ఉన్నాం కాబట్టి, కర్మలతో యుక్తమై ఉన్నాం కాబట్టి దుఃఖమేవ జన్మోత్పత్తి. దుఃఖం ఉంది కాబట్టి జన్మ ఉత్పత్తి కలిగినాడు. దుఃఖమే లేకపోతే మనకు జన్మ ఉత్పత్తి కలిగి దుఃఖం అనుభవించాలి. కొన్ని కర్మలు అలా ఉన్నాయి, శేషంగా మిగిలి ఉన్నాయి. అందుకే జన్మ ఉత్పత్తి కలిగిందన్నమాట. అందుకే
ఇది ఎందుకంటే మనం మోక్ష దృష్టి చూసుకున్నప్పుడు ఈ సంసారంలో మన సుఖం ఉందనుకుంటున్నాం, సుఖం ఉంది. కానీ మోక్ష దృష్టిలో చూసుకున్నట్లయితే అసలు సుఖమే కాదు, అంత దుఃఖమే దుఃఖం ఉంది. అందుకే దుఃఖ బాహుళ్యం వర్తతే ఈ సంసారంలో, ఈ ఘనఘోరమైన సంసారంలో, ఈ ప్రపంచంలో, ఈ లోకంలో, ఈ చావడం పుట్టుక మధ్యలో అనేక దుఃఖాలు మనం అనుభవిస్తున్నాం, అనేక రకాలుగా యాతనలు, ఇబ్బందులు పడుతున్నాము. కాబట్టి అది ఆ పరమాత్మ యొక్క సుఖం చూసుకుంటే అతి సంసార సుఖం అనేది ఆ పరమాత్మ సుఖంతో పోల్చుకుంటే నగణ్యమైంది. ఏదో తాత్కాలికంగా సుఖాలు మనకి కనిపిస్తున్నాయి, దానికోసం పరిగెడుతున్నాము. కానీ ఎక్కువగా అత్యధికంగా ఎక్కువ శాతం దుఃఖమే ఎక్కువగా, దుఃఖ బాహుళ్యం ఎక్కువగా ఉంది. సుఖం ఉంది, సుఖం కాదని లేదు, కానీ ఏదండి దాంతో పోల్చుకుంటే దుఃఖమే ఎక్కువగా ఉంది. అందుకే వివిధ బాధనా యోగ దుఃఖమేవ జన్మోత్పత్తి, దుఃఖమే జన్మకు కారణం అవుతుంది. అదే దుఃఖం ఉంది కానీ జన్మ మనకు కలిగింది అంటే ఏదో కర్మలు అవశేషంగా ఉన్నాయి కానీ మనకు జన్మ కలుగుతుందన్నమాట. అందుకే జన్మ అంటే దుఃఖం, జన్మ కలిగిందని దుఃఖం ఖచ్చితంగా అనుభవించాల్సిందే. దేవతల విషయం చెప్పుకున్నాం, మనుషుల గురించి చెప్పాల్సిన అవసరం. ఇప్పుడు రాముడు అంటే గొప్పవాడు, కృష్ణుడు గొప్పవాడికి కూడా, ఈశ్వరునికి కూడా మన ఆయన ఇతిహాస పురాణాలు చూసినట్లయితే ఆయన అనేక రకాలుగా ఏడ్చాడనమాట, అనేక రకాలుగా బాధపడ్డాడనమాట. శివుడు కూడా వీళ్ళ అలా ఒక కథ, ఒక ఇతిహాసం, ఒక మన కథ చెప్పుకుంటున్నాం. అక్కడ కష్టాలు అనేకంగా ఉన్నాయి. కానీ వాళ్ళ మహాన్ వ్యక్తులు, గొప్ప వ్యక్తులు కాబట్టి, ధర్మంగా నిష్టంగా నిలబడ్డారు కాబట్టి వాళ్ళు కూడా ఆశ్రమ రాక్షసులు చాలా ఇబ్బందులు పడ్డదన్నమాట. అంటే దుఃఖం అయితే వాళ్ళు కూడా చూసారన్నమాట. కానీ జన్మ తీసుకునే ఎవరు ఎటువంటి రకాల అవతారం చేసుకున్నా, ఎవరిని చేసుకున్నా మనకు దుఃఖం అయితే కలుగుతుంది. జన్మ శరీరాన్ని ప్రకృతితో సంబంధం ఏర్పడిందంటే ఖచ్చితంగా దుఃఖం అనుభవించాల్సిందే. అందుకే కుట్రాపి కోపి సుఖి నాస్తి, ఎక్కడ కూడా ఎవరు కూడా సుఖంగా ఉండదు, ఏదో ఒక బాధ ఉండనే ఉంటుంది. ఎందుకంటే ఒక బాధ పోయిన తర్వాత ఇంకో బాధ, ఒక కష్టం దూరమైపోయింది, ఒక సమస్య దూరమైపోయింది, ఇంకో సమస్య పుట్టిన జీవనం ఉన్నంత వరకు, జన్మ ఉన్నంత వరకు ఇది సహజం. అందుకే మనం జీవనం అంటే ఒక పోరాటం, జీవనం అంటే ఒక సంఘర్షం, ఒక సంగ్రామం. నిరంతరంగా ఏదో ఒకటి మనకు ఎదురవుతూనే ఉంటుంది. దాన్ని ఎదుర్కొంటూ పోవడమే ఈ మానవ జీవనం యొక్క ముఖ్య ఉద్దేశం అంట. అంటే దానికి ఏదో ఒకటి ఉంటుందన్నమాట. మనం దీంట్లో భయపడిపోయి వెనకనే ఉంటాం, ఇంకా అవిద్య అంధకారంలో ఉండిపోతాం, లేదంటే ఇంకా పాపకర్మలు ఎక్కువ చేస్తాం. ఇది దుఃఖము ఒకదాంతో ఒకటి వస్తూనే ఉంటుంది. అందుకే మహర్షి ప్రారంభంలో ఇంకో శ్లోకం చెప్పాడు, కామం కామయమానస్య యదా కామః సమృద్ధ్యతే అథైనం అపరః కామః క్షిప్రమేవ ప్రబాదతే. అంటే ఒక కామన పూర్తి చేసేందుకు ఇంకో కామన వచ్చింటాం, ఒక కోరిక పూర్తి చేసేందుకు ఇంకో కోరిక పుట్టుకొచ్చింటుంది అన్నమాట. అంటే కోరికలకు అనంతం లేదన్నమాట. కాబట్టి ఏదో ఒకటి ఉండనే ఉంటుంది, ఏదో కామన కలుగుతూనే ఉంటుంది. కాబట్టి అనంతంగా ఉంటాయి అన్నమాట, ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది. జీవనం ఉన్నంత వరకు జీవితం అంతా ఒక పోరాటం అన్నమాట. కాబట్టి మనకు దుఃఖాలు లేవు, దుఃఖాలు తొలగిపోతాయి అనేది పొరపాటు. అంటే ఉంటాయి. ఆచార్య చాణక్య కూడా దీంట్లో ఏమంటా అంటే, నేను ఇదొక సంతోషపడుతున్నా అంటే నాకు దుఃఖం రాబోతుంది, దానికి ఎదురుగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. అంటే ఏదో ఒకటి వస్తుందన్నమాట, ఏదో ఒకటి ఉంటుంది. అది శారీరక సమస్య కావచ్చు, భౌతిక సమస్య కావచ్చు, ఇంకేదైనా సమస్య కావచ్చు, ఏదో ఒక రూపంలో ఉంటుందన్నమాట. కానీ దానికి అన్నిటికీ సమస్య ఉన్నది, సమాధానం కూడా ఉంటుంది. దాన్ని ధైర్యంగా ఎదుర్కొంటూ పోవడమే జీవనం అనేది, అదే జీవితం అన్నమాట. కాబట్టి అలాంటి మన జీవితాల్లో అనేక ఒడిదుడుకులు ఉన్నప్పుడు కూడా ధైర్యంగా పోరాడుతూ వెళ్తుంటే అదే ఆనందాన్ని ఇస్తుంది అన్నమాట. కాబట్టి మొత్తానికి మనం మోక్ష దృష్టిలో మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ దోష ప్రసక్తి పరమాత్మ, ఎందుకు జీవాత్మ అనేక దుఃఖాలు అనుభవిస్తుంది కాబట్టి, అనేక కష్టాలు అనుభవిస్తుంది కాబట్టి అది పరమాత్మ కూడా వర్తిస్తుంది. ఆ దోషాలు ఆ జీవాత్మ విధంగా దుఃఖాలు అనుభూతిని పొందుతుందో అలాగే పరమాత్మలో వస్తాయి. ఎందుకంటే దుఃఖమేవో జన్మవుతుంది, దుఃఖం అనేది జన్మ ఉత్పత్తి కలుగుతుందన్నమాట. అప్పుడు జీవాత్మ కర్మలు చేస్తున్న రకంగా ఆ దోష ప్రసక్తి వస్తుంది అని ఇక్కడ పొదుపక్షి రకం చెప్తున్నమాట. అందుకే సాయేవ పరమాత్మ అపి, ఎందుకంటే ఆ పరమాత్మ కూడా ఈ జీవాత్మను వ్యాపించి ఉంటూ ప్రాణ సంచాలన హేతోహు, ప్రాణాన్ని సంచాలన చేస్తున్నదా, గతిశీలంగా నడుపుతున్నది కదా. ఈ ప్రాణాన్ని భౌతిక శరీరాన్ని, ఈ బ్రహ్మాండాన్ని కలిగించలేవదు, ఈ పిండాన్ని కలిగించేవదు ఆ పరమాత్మే, సంచాలన చేసేది ఆ పరమాత్మ. సా ఏవ పరమాత్మ అపి ప్రాణ సంచాలన హేతో జీవాత్మన అనుషక్త, జీవాత్మతోటి అనుషక్తుడై ఉన్నాడట. అంటే జీవాత్మతో ఓతపోతమే ఉన్నాడు. శరీరే అనుప్రవిష్ట, శరీరంలో ప్రవిష్టుడై ఉన్నాడు. సమస్తం దుఃఖ గణమపి ప్రాప్నుయాత్. కాబట్టి ఆ జీవాత్మలు ఏవైతే అనుసక్తులే ఉన్నారో, జీవాత్మ ఏవైతే వివిధ దుఃఖ బాహుళ్యం చెప్పాం కదా. జన్మ మరణానికి మధ్య కాలంలో అనేక దుఃఖాల యొక్క బాహుళ్యం ఎక్కువ చూస్తాడు మానవుడు. కాబట్టి సమస్తం దుఃఖ గణం సమస్త దుఃఖాల యొక్క సమూహంతో ప్రాప్న్యత్,
ఇది పూర్వపక్ష అని పూర్వపక్షి ఈ రకంగా ప్రశ్నించారు. ఇవన్నీ కూడా దోషాలు. జీవాత్మ అనేక దుఃఖాలను జీవన మరణ కాలంలో అనేక దుఃఖాలు ఎక్కువ బాహుళ్యం ఎక్కువ చూస్తుంది. అవన్నీ ఆ జీవాత్మ యొక్క సంగతిలో పరమాత్మలో ఉన్నట్లయితే ఇవన్నీ దోష ప్రసక్తి పరమాత్మ కూడా వస్తుంది అని పూర్వపక్షి ఆక్షేపించాడనమాట. ఇది పూర్వపక్షి సూత్రం అంతా పూర్వపక్షి చెప్పాడనమాట. కాబట్టి ఇతర వ్యపదేశాత్ అంటే అన్ని జీవాత్మతోటి పరమాత్మ యొక్క ఉపదేశం చెప్పబడింది కాబట్టి అప్పుడు హితం చేయటువంటి అంటే దోష ప్రసక్తి, అకరణ చేయటువంటి దోష ప్రసక్తి అంటే అర్థము అన్యాయం చేసేటువంటి దోష ప్రసక్తి ఆ పరమాత్మలో వస్తుంది, జీవాత్మతో ఉంది కాబట్టి. ఎందుకంటే మనకు శాస్త్రం చెప్తుంది లోకంలో ప్రత్యక్షంగా మనం చూస్తున్నాము, అనేక దుఃఖాల బాహుళ్యమే ఎక్కువ చూస్తున్నాం ఈ మానవ జన్మలో అంటే అవన్నీ దోష ప్రసక్తి పరమాత్మలో వస్తాయని చెప్పి పూర్వపక్షి ఆక్షేపించాడనమాట. అస్తు ఇలా ఆక్షేపించిన తర్వాత దానికి ఉక్తస్య పూర్వపక్షస్య ఉత్తరం. ఆ పూర్వపక్షి ఆక్షేపించిన దోషాలన్నీ పరమాత్మలో వస్తాయని చెప్పి దానికి కింద సమాధానం చెప్తున్నాడు. ఉక్తస్య చెప్పినటువంటి పైన ప్రశ్నకు భాష్యానికి సమాధానం ఉత్తరం ఏంటంటే చూడండి, సిద్ధాంతి చెప్తున్నది. సిద్ధాంతి యొక్క సూత్రము సమాధానకర్త అధికం తు భేద నిర్దేశాత్. అధికం పరమాత్మ జీవాత్మ కంటే ఉత్కృష్టమైనటువంటి వాడు, అధికమైనటువంటి మహాంతమైనటువంటి వాడు. అలాంటి దోష ప్రసక్తి రాదు, అలాంటి దోష ప్రసక్తి రాదు. ఎందుకంటే అధికంతో భేద, ఇంకా ఏం చెప్పాడంటే భేద నిర్దేశాలు. ఆ పరమాత్మ భిన్నంగా ఉంటాడు. మనం చెప్పిన పృథ్వీలో ఉంటూ పృథ్వీ కంటే భిన్నంగా ఉంటాడు, శరీరంలో ఉంటూ శరీరం కంటే భిన్నంగా ఉంటాడు, వాక్కులో ఉంటూ వాక్ కంటే భిన్నంగా ఉంటాడు అనమాట. అలా జీవాత్మలో కూడా ఉంటూ ఆత్మని తిష్టిన ఆత్మే భిన్నో భవతి అని చెప్పి మనం పైన ముందు చెప్పుకున్నామట. అలాగా జీవాత్మతో ఉంటూ కూడా అంటే అలజడి ఉన్నాడు. ఇప్పుడు ఏం విశేషంగా ప్రవేశించారు, పరమాత్మ ఎల్లప్పుడూ ఉంటాడు, ఎప్పుడూ ఉంటాడు అన్నమాట. కానీ మనం అలంకారిక కథనంగా ఆ జీవాత్మతో వ్యాపించాడు, అలా ఉపదేశం చెప్పబడింది. సహజంగా ఉంటాడు, ఆ సర్వ వ్యాపకుడు కూడా ఆ జీవాత్మతో ఖచ్చితంగా ఉంటాడు అన్నమాట, సందేహం లేదు. కానీ అలంకారిక విధంగా జీవాత్మలో పరమాత్మ ప్రవేశించాడు అని చెప్పి కథను చెప్పుకుంటామట. కానీ ఇక్కడ చెప్పుకున్నప్పటికి కూడా ఆ పరమాత్మ భేదంగా భిన్నంగా ఉంటా అని చెప్పి నిర్దేశించుకున్నాడు అనేక చోట్ల. అలాగే అధికం ఆ పరమాత్మ జీవాత్మ కంటే కూడా అత్యంత ఉత్కృష్టమైనటువంటి వాడు, అత్యంత ఉన్నతమైనటువంటి వాడు, అత్యంత మహాంతమైనటువంటి వాడు, సకల సంపన్నుడు, సర్వ ఐశ్వర్య సంపన్నుడు ఆ పరమాత్మ. అందుకే అధికం అంటే మహాంతమైన వాడు. అలాగే భేదం భిన్నంగా నిర్దేశించబడింది కాబట్టి అటువంటి దోష ప్రసక్తి జీవాత్మలో ఉండే అధర్మాది దోష ప్రసక్తి పరమాత్మ రాదు అని చెప్పి ఈ రకంగా సమానం చెప్తున్నాడు సిద్ధాంతి. చూడండి భాష్యంలో అధికంతు నైవ స దోష ప్రసజ్జిత. ముందుగా నా ఏవ స దోష ప్రసజ్జిత, పూర్వపక్ష దోషము ఆ ప్రసక్తి రాదు, ఆ దోష ప్రసక్తి రాదు. ఎందుకు రాదు? యతోహి, ఎందుకంటే తస్మాత్ జీవాత్మను అధికం, ఆ జీవాత్మ కంటే కూడా తస్మాత్ జీవాత్మను అధికం భిన్నంతు తదుచ్యతే. జీవాత్మ కంటే అధికమైనటువంటి వాడు, ఎక్కువ సామర్థ్యం కలిగిన వాడు, ఎక్కువ ఐశ్వర్యం కలిగిన వాడు, ఎక్కువ విజ్ఞానం కలిగిన వాడు, అధికం భిన్నంతో ఉచ్యతే, అధికమైనటువంటి వాడు, భిన్నమైనటువంటి వాడు ఆ పరమాత్మ. జీవాత్మ ఉంటూ కూడా జీవాత్మ భిన్నంగా ఉంటాడు, ప్రకృతిలో ఉంటూ కూడా ప్రకృతి కంటే భిన్నంగా ఉంటాడు. అందుకే అధికం, జీవాత్మ అధికం, భిన్నంతో తదుచ్యతే, భిన్నమైనటువంటి వాడు ఆ పరమాత్మ అని చెప్పి మనకు చెప్పుకున్నాం. అనేక సందర్భాల్లో అనేక వచనాలు, ఉపనిషత్తు వచనాలు, వేద వచనాల ద్వారా మనం చెప్పుకున్నాం. భిన్నమైన పరమాత్మ వేరు, జీవాత్మ వేరు చెప్పుకుంటూ వస్తున్నామాట. కథం ఏ రకంగా భేద నిర్దేశ, కథం ఏ రకంగా అంటే భేద నిర్దేశం అనేక చోట్ల ముందు చెప్పుకున్నాం మనం. శాస్త్రంలో ఉపనిషత్తు యొక్క వచనాల్లో, వేదాల్లో, బ్రాహ్మణ గ్రంథాలు అనేక చోట్ల చెప్పబడింది భేద కథనం. అంటే జీవాత్మ వేరు, పరమాత్మ వేరు అని చెప్పి అనేక చోట్ల మనం అనేక ప్రమాణాలు ఉల్లేఖించుకున్నాం. అందుకే భేద నిర్దేశాత్. ఏంటి ఆ భేదం అంటే భేదేన భేదే అంటే పృథక్త్వేన అంటే వేరువేరుగా. పరమాత్మ వర్ణనం వస్తే పరమాత్మ వేరు, జీవాత్మ వేరు అని చెప్పి రెండు ఒకటి కాదు అని చెప్పి మనం వర్ణించుకున్నాం అన్నమాట. పరమాత్మనో వర్ణనమస్తి ఇది హేతో, ఈ కారణం చేత భేదైన యద్ వస్తు నిర్దిశ్యతే నా తదేవ భవతి. మనం ఏదైనా భేదం, ఇది ఈ వస్తువు వేది ఈ వస్తువు అంటూ భేదకరం చేసినామంటే ఆ రెండు వస్తువులు భిన్నంగా ఉంటాయి, ఒకటి కాదు. ఒకటి అనే భేదం ఎందుకంటాం అన్నమాట. అందుకే పరమాత్మ వర్ణం వస్తే భేదైన అంటే పృథక్త్వేన వేరువేరుగా పరమాత్మ వర్ణం చెప్పుకున్నాము ఈ కారణం చేత. అందుకే ఏం చెప్పామంటే భేదైన యద్ వస్తువు నిర్దేశ, భేదం పూర్వకంగా భిన్నంగా ఏదైతే వస్తువు చెప్పుకున్నామో నిర్దేశించుకున్నామో నా తదేవ భవతి, అదే ఆ వస్తువు అని చెప్పి చెప్పాం ఎప్పుడు కూడా. కింటూ తతో అన్యదేవ, అది భిన్నంగానే ఉంటుంది. భిన్న వస్తువు అంటే దీనికంటే ఇది భిన్నం కాదు, భిన్నం వేరు అంటున్నాం అన్నమాట. అందుకే కింటూ తతో అన్యదేవ ఇది, అది భిన్నంగానే ఉంటుంది, వేరుగానే ఉంటుంది
అని చెప్పి మనం అర్థం చేసుకోవాలన్నమాట. అందుకే యదాచ పరమాత్మ జీవాత్ అన్యః తదా, ఎప్పుడైతే యదాచ పరమాత్మ జీవాతన్య, ఎప్పుడైతే మన పరమాత్మ జీవాత్మ కంటే అన్యం భిన్నమైనటువంటి వాడని చెప్పుకున్నామో తదా నా తస్య సుఖ దుఃఖ భాగ్ భవేత్, నా సుఖ దుఃఖ భాగ్ భవేత్. అప్పుడు ఇప్పుడు పరమాత్మ జీవాత్మ భిన్నమైనటువంటి వాడు కాబట్టి నా తస్య ఆ పరమాత్మకు సుఖ దుఃఖ భాగ్ భవేత్, సుఖ దుఃఖ జీవాత్మ యొక్క సుఖ దుఃఖాలతో యుక్తుడు కాడు. నా తస్య సుఖ అంటే భోక్తస్య జీవాత్మ యొక్క సుఖ దుఃఖ భాగ్ భవేత్ అంటే కాడు. ఎందుకంటే నాహి అన్యకృత కర్మణ ఫలం భుంక్తే, ఎందుకంటే నాహి అన్యకృతం కర్మణ ఫలం భుంక్తే. పెద్ద ఇది మహాన్ సిద్ధాంతం అండి. అంటే ఒకరు చేసిన కర్మలకు ఇంకొకరు ఫలం అనుభవించదన్నమాట. ఇప్పుడు క్షణికవాదులు బౌద్ధులు అనేక క్షణికవాది వాళ్ళు అలాగే ఒకరు చేసిన కర్మ ఇంకొకరు అనుభవిస్తా అని చెప్పి క్షణికవాది సిద్ధాంతాన్ని ప్రస్తావిస్తున్నారు. అది ఎప్పుడు కాదు, ఎవరు చేసిన కర్మలు వాళ్ళే అనుభవిస్తామట. అందుకే అన్యకృత కర్మణ ఫలం ముక్తి, ఒకరు చేసిన కర్మ ఇంకొకరు ఫలాన్ని అనుభవించదు ఎప్పుడు కూడా. నాహి అన్యకృత కర్మణ ఫలం ముక్తి, ఒకరు చేసిన కర్మ ఇంకొకరు ఎప్పుడు అనుభవించామట. ఎవరు చేసిన కర్మలు అది మనమే చేసినా మనమే అనుభవిస్తామట. మన తల్లిదండ్రులు, మనకు కావాల్సిన వాళ్ళు, మన బంధుమిత్రులు, మనకు కావాల్సిన గురువులు ఎవరు చేసిన కర్మలకు వాళ్ళే ఫలాన్ని అనుభవించాలి. ఈ జన్మలో అనుభవించకుండా వచ్చే జన్మలో మనం అనుభవించాలన్నమాట. ఆ కర్మకు కర్త మనమే అయినట్లయితే అది పుణ్యమైతే పుణ్యమైన సుఖం ప్రాప్తి కూడా అనుభవించేది మనమే, దుఃఖమైన దుఃఖ ప్రాప్తిని అనుభవించేది కూడా మనమే. ఎందుకు సుఖ దుఃఖ అనుభూతి జీవాత్మ స్వయంగా ఉంటే పక్కన వాళ్ళకు ఉండే ఎంత మన రక్తం సంబంధమైనప్పటికీ కూడా ఆ దుఃఖం స్వయంకే ఉంటుందని అన్య జీవాత్మకు ఉండదు. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలన్నమాట. అస్తు, అందుకే ఇక్కడ నా హి అన్యకృత కర్మణ ఫలం భుంక్తే, కృత కర్మణ ఫలం భుంక్తే అని చెప్పి మనం ఇక్కడ చెప్పుకున్నామట. అంటే ఒకరు చేసిన కర్మకు ఇంకొక ఫలాన్ని అనుభవించదు, భోగం చేయదు అని చెప్పి సిద్ధాంతి ఈ రకంగా సమానం చెప్పామంట. అంటే ఎవరు చేసిన కర్మ వాళ్ళే అనుభవిస్తుంది. అంటే ఈ జీవాత్మ వేరు, ఈ జీవాత్మ వేరు, అలాగే ఈ పరమాత్మ వేరు, జీవాత్మ వేరు అని చెప్పి మనకు మొత్తానికి భేద నిర్దేశం చెప్పాడు. ఇందుకు భేద నిర్దేశం మనకు స్వయంగా అనేక చోట్ల చెప్పబడింది, ఉల్లేఖించబడింది శాస్త్రంలో. మనకు ఎప్పుడు పరమాత్మ జీవాత్మ కంటే భిన్నంగానే ఉంటాడు అనేక నిర్దేశాలు మనం చెప్పుకున్నాం. అలాగే అధిక సామర్థ్యం కలిగిన వాడు అని చెప్పి ఈ రకంగా ఒక స్థూలంగా అంటే అనేక విధాలు చెప్పుకున్నాం. ఇక్కడ ఈ రకంగా సమాజం అధికంతో భేద నిర్దేశం, పరమాత్మ అధికమైనటువంటి వాడు. అలాగే భేద నిర్దేశం కూడా శాస్త్రం అనేక చోట్ల చెప్పబడింది. పరమాత్మ జీవాత్మ కంటే భిన్నమైనటువంటి వాడు కాబట్టి ఆ సుఖ దుఃఖాలతో యుక్తం కాడు. ఎందుకంటే ఒక చేసిన కర్మలకు ఇంకొకటి ఫలాన్ని అనుభవించదు. జీవాత్మ చేసిన కర్మలకు పరమాత్మ ఫలాన్ని అనుభవించడు. పరమాత్మ పూర్ణ స్వరూపుడు. పరమాత్మ ఏం చేయగలుగుతాడు? పరమాత్మ ఏం దుఃఖాన్ని అనుభవించగలుగుతాడు? కాబట్టి ఆ దోష ప్రసక్తి రాదు అని చెప్పి సిద్ధాంతి ఈ రకంగా సమానం చెప్పాడు. కానీ పూర్వపక్షి అంతటితో ఆగలేదు. అలా దాన్ని మళ్ళీ వాటిని అంగీకరిస్తూ మళ్ళీ అడుగుతున్నాడు, ప్రశ్నకర్త ప్రశ్నిస్తున్నాడు. కథం హి ఏతత్ సంభవేత్ ఏకస్మిన్ అవకాశే ద్వయోః పదార్థయోః సమావేశః స్యాత్. సరే, బానే ఉంది. ఒక చేసిన కర్మలకు ఇంకోటి అనుభవించదు. జీవాత్మ చేసిన కర్మలకు, పాప కర్మలకు పరమాత్మ అలాగే ఫలాన్ని అనుభవించాడు. ఇది సిద్ధాంతం. అట్లాగే ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవిస్తారు. అలాగే అధిక సామర్థ్యం కలిగిన వాడు భేద నిర్దేశంలో చెప్పుకున్నా బానే ఉంది. కానీ ఒకే అవకాశంలో ఆ జీవాత్మ పరమాత్మ ఎలా ఉండగలుగుతారండి? కథం హి ఎలా సంభవిస్తుంది? కథం హి ఏతత్ సంభవేత్ ఏకస్మిన్ అవకాశం. ఇప్పుడు అవకాశం ఉంది, ఆకాశంలో అవకాశం ఉంది మనకు, అలాగే జీవాత్మలో అవకాశం ఉంది. కాబట్టి ఏకస్మిన్ అవకాశం, ఒకే అవకాశంలో ద్వయోః పదార్థయోః, అంటే జీవాత్మ పరమాత్మ సమావేశ స్యాత్. ఒకే అవకాశంలో రెండు ఆత్మ ఎలా ఉండగలుగుతాయి? ఒకటి జీవాత్మ పదం ఎలా ఉండగలుగుతాయి? ద్వయోః పదార్థ సమావేశ కథం స్యాత్, ఏ రకంగా సంభవిస్తుంది? ఎందుకంటే తదానిం చ ఏకా తత్ర కర్త భోక్త భవేత్ అపరశ్చ కర్తృత్వ భోక్తృత్వ సంసర్గవర్జిత స్యాత్. అందులో ఒకరేమో కర్త భోక్త అంటున్నాం, ఒకరేమో కర్త భోక్త భవేత్, ఒక కర్త భోక్త రూపంలో ఉన్నాడు ఒకే అవకాశంలో. అపరశ్చ అంటే పరమాత్మ కర్తృత్వంతో భోక్తృత్వంతో ఆ సంసర్గంతో భిన్నంగా ఉన్నామట. ఒకటి కర్త భోక్త అంటున్నాం, అక్కడే భోక్త కాకుండా సాక్షి రూపంలో మనం భిన్నంగా ఉన్నాడు పరమాత్మ. చెప్పిన ద్వా సుపర్ణ సయుజ అని చెప్పి ఒకే
వృక్షం మీద 2 పక్షులు ఉన్నాయి. అందులో ఒకటేమో స్వాదు ఫలాలను ఆ పండ్లను తింటుంది. ఒక పక్షిని తినడం లేదు. అంటే జీవాత్మ పండ్ల భోగాలు అనుభవిస్తుంది, ప్రకృతి భోగాలు అనుభవిస్తుంది. పరమాత్మ సాక్షి రూపంలో ఆ భోగాలకు రహితంగా ఉంటూ సాక్షి రూపంలో చూస్తున్నాడు. అలాగే మనం చెప్పుకున్నాం. అందుకే ఒకే అవకాశంలో పరమాత్మ, ఒకే అవకాశంలో జీవాత్మ ఎలా ఉండగలుగుతాయి? భోక్త రూపంలో, ఒకదేమో అభోక్త రూపంలో. ఇలా సాధ్యము ఒకే అవకాశంలో అత్ర ఉచ్యతే. దీనికి సమానం చెప్తున్నా. ప్రశ్న అర్థమైంది కదా? ఈ రకంగా పూర్వపక్షి ప్రశ్నకర్త ప్రశ్నించామట. ఒకే అవకాశం, ఒకే ప్లేస్ లో జీవాత్మ పదం ఎలా ఉండగలుగుతాయండి? ఒకదేమో భోక్త అంటే భోగం చేయలేదంట. ఎలా సాధ్యమవుతుంది? దానికి సమాధానం కింద సిద్ధాంతం చెప్పాడు. అస్మాదివత్ చ తద్ అనుపపత్తి. అస్మాది చూడం. అస్మాదివచ్చ తద్ అనుపపత్తి. ఏంటి అస్మాది అంటే మనం రాయి కానీ, అగ్ని, ఇనుము కానీ, లోహ కానీ ఏదో ఉంటుందా? దాంట్లో ఇప్పుడు నీళ్లు ఉన్నాయి. నీళ్ళలో అగ్ని ఎలా ప్రవేశించిందండి? నీళ్ళ యొక్క తత్వం ఏంటి? నీళ్ళ యొక్క తత్వము శీతలం అన్నమాట. నీటి యొక్క ధర్మం అంటే శీతలం అన్నమాట. కానీ ఆ కొంతవరకు మనం వేడి చేసినప్పుడు ఆ ధర్మం అలా ప్రవేశిస్తుందా? అంటే ఉష్ణత ప్రవేశిస్తుందన్నమాట. అలాగే రాళ్లల్లో, రప్పల్లో కూడా ఉష్ణత ఉంటుందండి. భూమిలో అనేకమైన రాళ్ళు, రప్పలు అక్కడ అనేకమైన ఉష్ణత చాలా తీవ్రంగా ప్రతి ఉష్ణత అత్యంత భయంకరంగా ఉంది. మనం చూస్తుంటాం. లావాల కింద ఆ వేడికి పగులుకొని బయటికి వస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే ఒక ఇనుము గోళకంలో అగ్ని మనం వేడి చేసినప్పుడు ఆ ఇనుములోకి అగ్ని ప్రవేశిస్తుంది. అక్కడ ఎలా ఉన్నాయి? ఒకే ఇనుము కదా. ఒకే ఇనుము లోపలనే అక్కడ ఉష్ణత ఉంది, అగ్ని కూడా ఉంది. అలాగే అక్కడ ఆ గోళకం కూడా ఉందన్నమాట. అది ఎలా ప్రవేశించిందో అలాగా పరమాత్మ, జీవాత్మ ఒకే అవకాశంలో ఉంటారు. అంతేగాని ఉన్నప్పుడు కూడా ఇనుము వేరే, ఆ అగ్నితత్వం వేరే. కానీ ఏ ధర్మాలు ఏవైతే ఉంటాయి అవి క్షణకాలంలో ఉంటాయి. అవి ఏ విధంగా ప్రవేశించాయి అంటే ఎలా ఉంటాయని చెప్పాడు. పరమాత్మ సర్వవ్యాపకుడు ఎప్పుడు ఉంటామట. కానీ జీవాత్మ కొంతకాలం ఉంటుంది. తర్వాత నశిస్తుంటే మళ్ళా పరమాత్మ యుక్తం అవుతూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడు సంసర్గం కావాలన్నా వాడు పరమాత్మ సాన్నిధ్యంలోకి వస్తుంది. నష్టమైనప్పుడు వేరే అవుతూ ఉంటుంది అన్నమాట. బట్ అస్మాది వచ్చ తద్ అనుపపత్తి. అందుకే అది ఆ దోష ప్రసక్తి రాదు. అంటే ఎలా ఉండగలుగుతుంటే అది పెద్ద విషయం కాదు అని చెప్పి కింద చెప్పాడు. అస్మాది వచ్చ తద్ అనుపపత్తి. అది అలా ఉత్పన్నం కాదు. అది దోష ప్రసక్తి ఉత్పన్నం కాదు. ఏంటంటే చూడండి, యథాహి అస్మని. అస్మంటే ఒక రాయి, కఠోరం అంటే పాషణ ఖండం అనమాట. అలాగే అస్మని లోహే, లోహంలో కావచ్చు. సువర్ణే, బంగారంలో కావచ్చు. ఒక 3 పదాలు. ఒక రాయిలో అయినా, ఇనుములో అయినా, లోహంలో అయినా, సువర్ణంలో. స్లైడ్ మారుస్తాను. సో ఈ రకంగా మనకు రాయిలోను, లోహంలోను, సువర్ణంలో, అందుకే వా అని చెప్పంటే ఒక రాయిలో అయినా లేదా లోహంలో అయినా, ఈ విధంగా స్వర్ణం బంగారంలో అయినా వా లోహే అస్మని లోహే సువర్ణేవ అనుప్రవిష్టే అగ్ని ఏకస్మిన్ అవకాశే అస్మనా లోహేన సువర్ణేన వా సాకం తిష్టతి. తద్వత్ పరమాత్మ అపి జీవేన అనుప్రవిష్ట సన్ తిష్టతి అని చెప్పి ఇక్కడ సిద్ధాంతి రకం చెప్పాడు. ఏ విధంగా అయితే రాయిలో ఉష్ణత ఏ విధంగా కనిపిస్తుందో, లోహంలో అగ్ని విధంగా కనిపిస్తుందో, అలాగే సువర్ణంలో కూడా అగ్ని విధంగా కనిపిస్తుందో, అలాగే అనుప్రవిష్ట అగ్ని ఏ విధంగా ప్రవేశించిందో ఇక్కడ ఏకస్మిన్ అవకాశం. అక్కడ ఒకే అవకాశం కదా. రాయినా, లోహమైనా, అలాగే స్వర్ణమైనా అది ఒకటే అవకాశం. అవకాశం ఏ విధంగా అయితే అక్కడే ఆ తత్వం ఉంది, అలాగే అగ్ని కూడా ప్రవేశించింది. అస్మిన్ ఆకాశే అంటే అగ్ని ఏకస్మిన్ అవకాశే అస్మన అంటే రాయితోటి, లోహేన లోహంతో, సువర్ణంతో సాకం తిష్ఠిత దాంతో విరాజమానంగా ఉంది. తద్వత్ అలాగే పరమాత్మ కూడా జీవేన అనుప్రవిష్ట, జీవాత్మతో అనుప్రవిష్టుడే వ్యాపించి ఉంటాడు. కాబట్టి ఒకే అవకాశం జీవాత్మ ఎలా ఉంటుంది, పరమాత్మ ఎలా ఉంటుంది, ఆ సందేహపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం చెప్పుకున్న శాస్త్రం, మన వేదమంత్రం చెప్తుంది. ఉక్తం హి ద్వా సుపర్ణ సయూజ సఖాయ సమానం వృక్షం పరిశస్వ జాతే అనే మంత్రాన్ని చాలాసార్లు చెప్పుకున్నాం. తో పరిశస్వ జాతే తయోరన్య పిప్పలం స్వాద్వత్తి అనన్యో అభిచాకశీత్ అని చెప్పి మనం వేదమంత్రం చెప్పుకున్నాం.
ఇప్పుడు ద్వాసుపర్ణ 2 పక్షులు, ఆ సుందరమైన అందమైన పక్షులు ఇక్కడ ఒకే సమానమైన వృక్షం, ఒకే వృక్షం మీద కూర్చొని ఆ వృక్షం మీద ఉండేటువంటి పండ్లు తింటున్నాయి. అందులో ఒకటేమో ద్రష్ట రూపం చూస్తుంది, ఒకటేమో ఆ పండ్ల మీద ఉన్న పండ్లను తింటున్నమాట. అంటే ఒక జీవాత్మ, ఒక పరమాత్మ, అలాగే ఆ చెట్టు అనేది ప్రకృతి అన్నమాట. ఇక్కడ మనకి ఈ మంత్రం ద్వారా మనకు త్రైతవాదం మనకు స్పష్టమవుతుందన్నమాట. అంటే అద్వైతం కాకుండా త్రైతం అని జీవాత్మ వేరు, పరమాత్మ వేరు, ప్రకృతి వేరు అని చెప్పి 3 తత్వాలు, 3 పదార్థాలు భిన్న భిన్నం అని చెప్పి ఈ మంత్రం ద్వారా మనం స్పష్టం చేసుకున్నాం. చాలా సార్లు కూడా వచ్చిందన్నమాట. సో మొత్తం ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, ఏ రకంగా అయితే ఒకే వృక్షం మీద, సమాన వృక్షం మీద ఈ విధంగా జీవాత్మ, పరమాత్మ 2 పక్షులు ఏవైతే నివసిస్తున్నాయో, అలాగే ఒకే అవకాశంలో పరమాత్మ, జీవాత్మ కూడా విద్యమానంగా ఉంటాడు. పరమాత్మ అంతటా వ్యాపించి ప్రత్యేక జీవాలు వ్యాపించిన, అలాగే ఈ జీవాత్మడు వ్యాపించి ఉంటాడు ఆ పరమాత్మ. కాబట్టి దాంట్లో సందేహం పడాల్సిన అవసరం లేదన్నట్టుగా సిద్ధాంత సమానం చెప్పాడు అనమాట. తథాచ యథైవ అస్మాదీనాం గురుత్వాది, అలాగే ఇంకొకటి ఏం చెప్తున్నట్టే, యథైవ అస్మాదీనాం గురుత్వాది ధర్మ ప్రసక్తి తత్ర అగ్నౌ నా భవతి. ఇప్పుడు ఆ గోళకం అంటే ఒక బరువైంది, ఉంటుందండి. గోళకము చాలా బరువుగా ఉంటుందన్నమాట. అంటే అంటే స్థూలత్వం, ఒక రంగు రూప ఆకృతితో ఉంటుంది. అలాగా ఈ అగ్నికి ఆ బరువు వచ్చిందా? రాలేదు కదా. ఆ ధర్మాలు దీంట్లోకి ఆపాదించలేదు కదా. అంటే అగ్నిలో ఆ బరువు వచ్చిందా? రాలేదు. యథైవ అస్మాదం గురుత్వం అంటే బరువు, వెడల్పు, పొడుగు ఎట్లా ఏదైతే ఉందో రంగు రూప ఆకృతి యుక్తమైందో ఆ లక్షణాలు గురుత్వ ధర్మ ప్రసక్తి తత్ర అగ్నో నా భవతి. అగ్నిలో ప్రవేశించలేదా? అగ్ని రూపాన్ని ప్రవేశించినప్పుడు కూడా అగ్నిలో, ఇప్పుడు గోళకంలో, రాయిలో ఏ బరువు అయితే ఉందో, ఏ ఆకారం అవుతుందో, అలాగే అగ్నిలో అలాంటి గుణాలు, అలాంటి ధర్మాలు వచ్చాయి అక్కడికి? అక్కడ రాలేదు. అలాగే పరమాత్మలో కూడా జీవాత్మతో ఉన్నప్పటికీ కూడా ఆ జీవాత్మ యొక్క ధర్మాలు, ఆ పాపకర్మలు పరమాత్మతో యుక్తం కావు. పరమాత్మతో ఆ భోగ ప్రాప్తి పరమాత్మకు సంభవించదు. ఏ విధంగా అయితే లోహంలో, రాయిలో, బంగారంలో ఉండే ధర్మాలు ఏ విధంగా అగ్నిలోకి ప్రవేశించవో, అలాగే పరమాత్మ కూడా ప్రవేశించవు. తథైవ పరమాత్మని అపి జీవధర్మస్య కర్తృత్వ భోక్త, జీవాత్మ కర్త భోక్త కదా అన్నిటికీ. కాబట్టి కర్తృత్వ భోక్తృత్వాది కస్య అనుపత్తి సిద్ధి భవతి. కర్తృత్వస్య అనుపపత్తి సిద్ధి భవతి. అందుకే అంటే ఆ ధర్మాలు రావని చెప్పి అనుపత్తి కలుగుతున్నా, అంటే ఉపపత్తి కలగదు. అంటే ప్రవేశిస్తాయనే ఉపపత్తి, ఆ ధర్మాలు ప్రవేశిస్తాయని, జీవాత్మ ధర్మాలు పరమాత్మలో ప్రవేశిస్తాయనే ఉపపత్తి కలగదు. ఏ విధంగా అయితే ఇప్పుడు అగ్నిలో లోహంలో అగ్ని ప్రవేశించినప్పటికీ కూడా ఆ లోహంలో ఉండే బరువు, రంగు రూప ఆకృతి ఏ విధంగా అగ్నిలోకి ప్రవేశించదో, అలాగే పరమాత్మలో కూడా ఈ జీవాత్మ యొక్క పాపరూపి కర్మలు, ఆ కర్తృత్వ భోగరూపి కర్మలు ఆ ఉపపత్తి కలగదు. అనుపపత్తి సిద్ధి భవతి. అందుకే అనుపత్తి కలుగుతుంది. అంటే ఆ భోగ ప్రాప్తి యొక్క ఉపపత్తి కలగదు. అందుకే తద్ అనుపపత్తి అని చెప్పి సూత్రం చెప్పుకున్నమాట. తద్ అనుపపత్తి అంటే భోగ ప్రాప్తి ఉపపన్నం కాదు అని చెప్పి మహర్షి వేదవ్యాస మహర్షి మనకి ఈ రకంగా సూత్రాన్ని రచించిందన్నమాట. అస్మాదివత్, ఈ విధంగా అస్మదాదిలో మనకు అగ్నిలో ఈ విధంగా ఆ ధర్మాలు ప్రవేశించడం లేదో, అలాగే తద్ అనుపపత్తి పరమాత్మ కూడా ఆ ఉపపత్తి కలగదు. తద్ అంటే అక్కడ పరమాత్మలో అని అర్థం చేసుకోవాలి. ఉపపత్తి ఉండదు. ఈ విధంగా అగ్నిలో లోహ యొక్క ధర్మాలు రావడం లేదో, అలాగే పరమాత్మలో రావని చెప్పి ఇక్కడ స్పష్టం చేయబడింది. అందుకే కర్తృత్వ భోక్తృత్వాదికస్య అనుపపత్తి సిద్ధి భవతి అని చెప్పి చెప్పుకున్నాం. యథాచ ఇంకా ఏం చెప్తున్నట్టే, పూర్వోదాహరిత మంత్రే, పూర్వంలో ఉదాహరించిన మంత్రంలో కూడా స్పష్టతే అదే మనం చెప్పిన పైన ద్వాసుపర్ణ సయూజ సఖాయ సమానం వృక్షం పరిషస్వ జాతే. దానికి మిగిలిన వాక్యశేషం ఏంటంటే, తయోరన్య పిప్పలం స్వాద్వత్తి అనశ్న తినకుండా అన్యో అభిచాకశతి. ఒకడేమో తయో అన్య, 2 పక్షుల్లో అన్య పిప్పలం స్వాద్వతి, స్వాదిష్టమైన చెట్టు మీద పండ్లను తింటూ అంటే జీవాత్మ ఈ ప్రకృతిలో ఉండే ఫలాలను భోగం చేస్తుంది. ఒకటేమో అనష్టన్ తినకుండా, భోగం చేయకుండా. అన్యో పక్షి ఈ విధంగా ఎదురు సాక్షిని చూస్తుంది, తినకుండా అలాగ ఉంది. అంటే పరమాత్మ ఈ ప్రకృతిలో ఉంటూ, భోగాల మధ్యలో ఉంటూ కూడా ఏమో భోగాలు అనుభవించకుండా సాక్షి రూపమైన, ద్రష్ట రూపమైన చూస్తూ ఉన్నమాట. అలాగే మనకి ఇక్కడ అలంకారిక రూపంలో మనకు 2 పక్షుల మాధ్యంతో అనశ్నన్ అన్యో అభిచాకషితి, ఒక పక్షమో తినకుండా ఉంది. అలాగా పరమాత్మ ఏం తినకుండా, భోగాలు అనుభవించకుండా అక్కడ ఉంటూ లిప్తం కాకుండా
సాక్షి రూపంలో ద్రష్ట రూపంలో జీవాత్మ చేసే కర్మను చూస్తూ ఆ కర్మను కూడా మళ్ళీ జన్మనిస్తున్నాడు, శరీరాన్ని ఇస్తున్నాడు అనమాట. మరి ఇక్కడ మనకు స్పష్టంగా ఈ మంత్రం ద్వారా స్పష్టమైంది. కాబట్టి ఒకే అవకాశంలో జీవాత్మ పరమాత్మ ఎలా ఉన్నాయంటే, లోహంలో అగ్ని ఎలాగో ఉంటుందో అలాగే పరమాత్మ కూడా ఉంటాడు. కానీ లోహం యొక్క ధర్మాలతో ఏ విధంగా అగ్ని అంటుకోదో అలాగే పరమాత్మ కూడా జీవాత్మ యొక్క ధర్మాలతోటి అంటుకోడు. అటువంటి భోగ ప్రాప్తి పరమాత్మకు సంభవించదు అని చెప్పి సిద్ధాంతి ఈ రకంగా సమాధానం చెప్పాడు అనమాట. అస్తు. ఇలా చెప్పిన తర్వాత అంతటితో ఆగలేదు, మళ్ళీ ముందుకు వస్తున్నాడు పూర్వపక్షి. ఉపసంహార దర్శనాత్ నా ఇతి చేత్. ఉపసంహార దర్శనాత్ ఏంటి? ఉపసంహార దర్శనాత్ నా ఇతి చేత్ క్షీరవత్ హి. క్షీరవత్ సమానం దీనికి లౌకిక దృష్టి వచ్చింది. ఉపసంహరణ భాషను స్పష్టం అవుతుంది. ఉపసంహార దర్శనాత్. ఉపసంహారం అంటే ఏమిటి? ఉపసంగ్రహం. ఏదైనా ఒక వస్తువు తయారు చేయాలంటే, ఒక కుండ తయారు చేయాలంటే ఏం కావాలండి? పరమాత్మ ఒక ప్రకృతి ఒకటి అంటే మిట్టి కూడా సరిపోతుందా? మిట్టితో పాటు ఒక కర్ర కావాలి, ఒక చక్రం కావాలి, దానికి జలం కావాలి, అనేక పదార్థాలు అవసరం ఉంటుందన్నమాట. అంటే అనేక సంగ్రహాలు అవసరం కాదు. ఒక మిట్టి ఒకటి సరిపోదన్నమాట. అంటే అనేక పదార్థాలు కావాలి. అది ఉపసంహార అంటే ఉపసంగ్రహ. కింద భాషను చూడండి. ఉపసంహార దర్శనాత్ నా ఇతి చేత్ అని పూర్వపక్ష అన్నట్లయితే నా అది నువ్వు చెప్పేది కరెక్ట్ కాదు. క్షీరవత్కి సమానంగా సిద్ధిస్తుంది. చూడండి భాష్యంలో ఉపసంహార అనే శబ్దాన్ని, సూత్రం ఇచ్చిన ఉపసంహార శబ్దాన్ని ఓపెన్ చేసి చెప్పి ఉపసంగ్రహ. ఉపసంగ్రహం అంటే సంగ్రహించుకోవడం. ఏంటివి? కర్తృతో అతిరిక్త సాధన సంగ్రహ. ఏ విధంగా అయితే కుంభకారుడు కుండలు చేసేవాడు ఒక ప్రకృతి తత్వాన్ని, మూలతత్వాన్ని మిట్టిని తీసుకున్నాడు. అంటే ఇక్కడ ఏంటి? కుండను తయారు చేయడంలో కుంభకారుడు నిమిత్తకారుడు, కర్త. అందుకే కర్త అయినప్పుడు కర్త ఆయన ఒకటి సరిపోతుంది, ఇంకేం అవసరం లేదా? అందుకే కర్తృతో అతిరిక్త. ఆ కర్త కంటే ఇంకా అతిరిక్తంగా ఇంకేం కావాలి? సాధనాలు కావాలి. సాధన సంగ్రహ అది ఉపసంహారం. ఓకేనా? సంగ్రహించుకోవడమే. ఆ రకంగా మనకు కనిపిస్తుంది. ఓన్లీ ఒక కర్త, ఇప్పుడు ఒక కర్త ఉండి సరిపోదు. ఆ కర్తకు అనేక సాధనాలు కావాలి, అనేక పదార్థాలు కావాలి. అందుకే కర్తృతో అతిరిక్త, కర్త కంటే అతిరిక్తంగా అనేక సాధనాలు సంగ్రహించుకోవాలి. ఎలాగంటే ఉదాహరణ చూపిస్తున్నాడు. యథా ఘట నిర్మాణే, ఒక కుండ నిర్మాణం చేసుకోవడంలో దండ చక్రాది సాధన సంగ్రహ కుంభకారాత్ అతిరిక్తో దృశ్యతే. ఒక కుండను తయారు చేసుకోవాలంటే దాంట్లో ఒక కర్ర కావాలి, దాని చక్రం కావాలి తిప్పడానికి, అలాగే దాని నీళ్లు కావాలి, అదే విధంగా దాంట్లో సహాయపడే సాధన ఏవైతే అన్ని తీసుకుంటామట ఒక కుండ తయారు చేయడం. అందుకే దండ చక్రాది సాధన సంగ్రహ కుంభకారాత్ అతిరిక్తో దృశ్యతే. కుంభకారుడి కంటే కూడా ఆ కర్త కుంభకారుడి కంటే ఇవన్నీ కూడా ఎక్కువ అతిరిక్తంగా కనిపిస్తున్నాయి. ఉపసంహారం అంటే ఉపసంగ్రహం. ఇవన్నీ సాధనాలు. ఉపసంహారం అంటే ఉపసంగ్రహం. ఉపసంగ్రహం అంటే ఆ సాధనాలు అనమాట. ఇవన్నీ కర్త కంటే అతిరిక్తంగా ఇవన్నీ కనిపిస్తున్నాయి. దర్శనాత్ అంటే కనిపిస్తున్నాయి. ఉపసంహార దర్శనాత్ అంటే కర్త కంటే ఆ సాధన సంగ్రహం ఎక్కువగా కనిపిస్తున్నాయి. అది సూత్రం యొక్క అభిప్రాయం. ఉపసంహార దర్శనాత్ అంటే అనేక సాధనలు కూడా మనకు కనిపిస్తున్నాయి కాబట్టి దృశ్యతే. అందుకే నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు. నా ఇతి చేతని పూర్వపక్షి అన్నట్లయితే అని పూర్వపక్షి ఇదక్క అంటున్నామాట. తో తద్వత్ అలాగే ఇప్పుడు దృష్టాంతని దాస్తానులు చూపిస్తున్నాడు పూర్వపక్షి. అలాగే ఏ రకంగా అయితే కుంభకారునికి కర్త ఒక నిమిత్త కర్త ఒకటే కాకుండా ఆయనకి ఏ విధంగా అనేక సాధనాలు కావాలనో అలాగే తద్వత్ జగత్ రచన, ఈ సృష్టిని ఈ బ్రహ్మాన్ని రచించడంలో పరమాత్మ కూడా ఉపకరణ సంగ్రహం అపేక్షతే ఇది చేదు. అలాగే పరమాత్మ కూడా అనేక ఉపకరణ సాధన కావాలి. పరమాత్మ కర్త కూడా సరిపోతుందా? ఆ పరమాత్మ కూడా ఉపకరణ సంగ్రహం అపేక్షతే ఇది. అంటే ఆ ఉపకరణ సాధనాలు కూడా ఆ పరమాత్మ కావాలి. అపేక్షతే ఇది చేత్ కథయేత్ ఆ రకంగా పూర్వపక్షి ప్రశ్నించినట్లయితే, ఆ రకంగా చెప్పినట్లయితే తరిహి అని చెప్పి ఇక్కడి నుంచి సమానం చెప్తాను. నా నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు. క్షీరవతి అంటే పాలకు సమానంగా. ఏంటి పాలకు సమానంగా? నా ఏతద్ వక్తవ్యం. నా ఏతద్ వక్తవ్యం చెప్పనీకి నేను నీ యొక్క వక్తవ్యం యుక్తి సంగతి కాదు. ఎందుకంటే నాహి ఏతత్ సమీచీనం. నువ్వు చెప్పింది దృష్టాంతం సమీచీనం కాదు. నాహి ఏతద్ సమీచీనం నైవ దోషం ఆపదితే. నువ్వు చెప్పేది కరెక్ట్ కాదు, దాంట్లో ఎటువంటి దోషం లేదు. ఎందుకు లేదు? దానికి ఇప్పుడు సిద్ధాంతి
ఒక దృష్టాంతం చూపిస్తున్నాడు. యతోహి ఎందుకంటే క్షీరవత్ కార్యమిదం, క్షీర పాలకు సమానంగా ఈ కార్య జగత్ అంతా. క్షీరవత్ కార్యమిదం జగత్ రచనం భవేత్. ఏ విధంగా అయితే ఒక క్షీరవత్ కార్యమిదం జగత్ రచనం భవేత్, పాలకు సమానంగా ఈ జగత్ రచన కూడా రచింపబడింది. ఎలాగంటే యథాహి గోస్వామి అంటే ఆవులను పాలించేవాడు, గోపాలకుడు అంటే ఆవును పాలించేవాడు. గోస్వామి లేదా గోపాలోవా గాం గృహీత్వ, ఆవును తీసుకొని దుగ్ధం శ్రావయతి, ఆవును తీసుకొని పాలు ఊరికి పిండుకుంటాడు. కర్త ఎవరు కదా, ఆ గోపాలకుడే అనమాట. ఓకేనా, ఆ గోస్వామి ఏదైతే ఉన్నదో, ఆ యజమాని ఏదైతే ఉన్నదో, ఆవును తీసుకుని పాలు మాత్రం పిండుకుంటాడు అనమాట. దుగ్ధం శ్రావయతి తద్వత్ పరమాత్మాపి ప్రకృతిం గృహీత్వ జగత్ సృజతు. ప్రకృతిని తీసుకుని ఆ బ్రహ్మాన్ని సృష్టిస్తాడు. ఆ పరమాత్మకే అవసరం లేదన్నమాట. ఏ విధంగా అయితే గోపాలకుడు గోస్వామి యజమాని ఆవును తీసుకుని పాలు మాత్రం పిండుకుంటాడో, అలాగే తద్వత్ దానికి సమానంగా పరమాత్మ కూడా ప్రకృతిని తీసుకొని ప్రకృతిం గృహీత్వ జగత్ సృజతి, జగత్ని సృష్టిస్తాడు, నిర్మిస్తాడు అని చెప్పి ఈ రకంగా పూర్వపక్షికి సమాధానం చెప్పాడు. క్షీరవత్ హి, క్షీరవద్ది అంటే విడగ కొట్టుకుంటే క్షీరవత్ హి. ఉపసంహార దర్శనాత్ నా ఇతి చేత్ అనే ప్రశ్నకర్త అడిగినప్పుడు, ఉపసంహారం అంటే సాధన సంగ్రహాలు మనకు కనిపిస్తాయని ఒక వస్తువు తయారు చేయాలంటే, అలాగే పరమాత్మ కూడా సాధనలు కావాలి అని పూర్వపక్షిని ప్రశ్నించినప్పుడు నా అటువంటి అవసరం లేదు పరమాత్మకి. క్షీరవతి గోపాలకుడు గోస్వామి ఈ విధంగా ఆవును తీసుకునే విధంగా పాలను తీసుకుంటాడో, పాలను కల్పించుకుంటాడో, అలాగే పరమాత్మ కూడా ఆ ప్రకృతి రూపి తత్వాన్ని తీసుకొని జగత్తుని సృష్టిస్తాడు. ఎందుకంటే ఇవి తీసుకున్న దాని నుంచి ఇవన్నీ ఉత్పన్నం అవుతాయి, డైరెక్ట్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ దండ చక్రం ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి, ఆ ప్రకృతి నుంచి ఉత్పన్నమైనటువంటి, అవి వేరు కాదు కదా, అవి ప్రకృతి కంటే భిన్నం కాదు కదా. అందుకే ఈ గోస్వామి యొక్క ఈ క్షీరవత్ దృష్టాన్ని ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఒకవేళ అడిగినా అనుకోండి, ఈ దండ చక్రము సాధన ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, అవి ప్రకృతిలో ఉండే పదార్థాలే, ఇవన్నీ తయారవుతే దానికి అదొక ప్రక్రియ అనమాట. అందుకే ఇక్కడ క్షీరవత్ అనే దృష్టాంతాన్ని సిద్ధాంతం చూపించాడు. డైరెక్ట్ గా ఇక్కడ దీంట్లో మనకి ఎటువంటి సాధన ఏదైనా అవసరం లేదో, ఇక్కడ మనకు ఒక గోస్వామికి గో యజమానికి పాలు పిండుకు డైరెక్ట్ పాలు పిండుకుంటామన్నమాట. దానికి నేను గడ్డేసాను, దానికి ఇవి చేశాను, సేవ చేశాను అవి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దానికి అనేక సాధనాలతో సేవ శుశ్రూష చేశాడు, అది ఒక సాధన సంగ్రహంతో యుక్తమైనటువంటి పనే కదా, అవి సేవ చేశాడు, ఇచ్చేస్తున్నాడు. అంటే అవన్నీ ఆ పరమాత్మలో ఉంటాయి అన్నమాట. అక్కడ ఏ విధంగా ఇవన్నీ గోస్వాములు ఇవన్నీ క్రియాకలాపాలు ఏ విధంగా అంతర్భూతంగా ఉంటాయో అవన్నీ క్రియాకలాపాలు ఉంటాయి. కానీ మనం ఆ ఆవును తీసుకునే విధంగా పాలు తీసుకుంటాం, అది చెప్తాం, ముఖ్యమైన ఫలాంశం చెప్తాము. ఇక్కడ పరమాత్మ కూడా ప్రకృతిని తీసుకొని ఈ జగతిని సృష్టిస్తాడు. కాబట్టి దీంట్లో ఆ పరమాత్మ కూడా సాధన కావాలి ఉంటే చేస్తామని చెప్పడము యుక్తి సగంధ కాదు. అసలుకి నువ్వు దోషమే లేదు దీంట్లో. నా ఏదో సమీక్ష నువ్వు అడిగా నువ్వు చెప్పిన ప్రశ్నే కాదన్నట్టుగా సిద్ధాంతి సమాధానం చెప్పాడు అనమాట. అస్తు అలా ఇదొక చూడండి. దేవాదివద్ అపి లోకే, దేవతలకు సమానం కూడా లోకంలో మనం చూస్తున్నామట. ఏంటి? దేవాదయ, దేవతలు అంటే మహాపురుషులు, సిద్ధ దేవాదయ దేవతలు, సిద్ధ పురుషులు, విద్వాంసులు, యోగిన యోగులు, వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో దేవాదయ సిద్ధా విద్వాంసో యోగిన వా, వీళ్ళ యోధని కావచ్చు. యథా బాహ్య ఉపకరణం అంతరైనా, బాహ్య ఉపకరణాలు ఏమి లేకుండా కూడా యోగాది బలేన అంటే యోగ బలం చేత అంటే సామర్థ్యం చేత తపస్య చేత యోగాది బలేన అనుపస్థితస్య దూరస్థస్య చ వస్తునో జ్ఞానం ఉపయోగం చ లోకే కర్తుం శక్నువంతి. ఈ విధంగా మహాన్ వ్యక్తులు, దేవతలు, సిద్ధ పురుషులు, విద్వాంసులు, యోగులు, సన్యాసులు ఎవరైతే ఉన్నదో బాహ్య ఉపకరణాలు ఏమి లేకుండా కూడా యోగ శక్తి చేత యోగ బలం చేత అనుపస్థితస్య, ఇక్కడ వర్తమానంగా లేటువంటి దానికి కూడా దూరస్థస్య లేదు, ఇంకా దూరంగా ఏదో దగ్గర లేదు, అనుపస్థితి ఏం లేదు, కానీ దూరంగా ఉందన్నమాట. దూరస్థస్య దూరంగా వస్తువు కూడా ఆ వస్తువు యొక్క జ్ఞానాన్ని ఉపయోగాన్ని జ్ఞానం ఉపయోగం చ లోకే కర్తుం శక్నువంతి. లోకంలో ఈ వ్యక్తులంతా కూడా మహాన్ వ్యక్తులంతా కూడా ఆ రకంగా దూరంగా వస్తువుని యొక్క తత్వాన్ని తెలుసుకుంటున్నారు. ఆ యోగ బలం చేత ఉపస్థితి లేకపోయిన దాని యొక్క తత్వం తెలుసుకుంటున్నామట, విద్యమానం లేకపోయిన దాని యొక్క విజ్ఞానం తెలుసుకుంటున్నామట. అది లోకంలో ప్రత్యక్షంగా చూస్తున్నాం మనం. జ్ఞానం ఉపయోగం చ లోకే కర్తుం శక్నువంతి, లోకం చూస్తున్నాం. తద్వత్ అలాగే పరమాత్మ కూడా స్వశక్తి యోగాత్ ప్రకృతిం ద్రావైతి, ఆ పరమాత్మతో ఆ శక్తి సామర్థ్యం చేత ఐశ్వర్యం చేత విజ్ఞానం చేత ప్రకృతిం ద్రావైతి, ప్రకృతిని ద్రవిస్తున్నాడు, ప్రకృతిని ఉత్పన్నం చేస్తున్నాడు. ఏ రకంగా? వివిధ రూపే పరిణమయతి, వివిధ రూపాలుగా పరిణమిస్తున్నాడు, వివిధ రకాలుగా తయారు చేస్తున్నాడు ఆ పరమాత్మ అని చెప్పి మనకు
దేవాదివత్ అపి లోకే, దేవతలు సిద్ధ పురుషులు ఏ విధంగా వాళ్ళు ఎటువంటి వాళ్ళ శక్తి సామర్థ్యం బయట సాధనాలు లేకుండా యోగ బలం చేత ఆత్మిక బలం చేత దూరంగా ఉండే వస్తువులను పదార్థాలను జ్ఞాన విజ్ఞానం తెలుసుకుంటున్నారో లోకంలో చూస్తున్నామో, అలాగే పరమాత్మ తన యొక్క శక్తి సామర్థ్యం చేత ప్రకృతిని తీసుకొని వివిధ రూపంలో పరిణమిస్తున్నాడు. బ్రహ్మాండ రూపంలో తయారు చేశాడు. సూర్యుడు చంద్రుడు గ్రహ నక్షత్ర రూపంలో పంచభూత రూపంలో అనేక విధాలుగా అనేక నామకరణాలుగా పరిణమించి సృష్టిని నిర్మించాడు అన్నమాట. కాబట్టి ఎటువంటి దోషాపత్తి లేదు అని చెప్పి సిద్ధాంతి ఈ రకంగా కూడా సమానం చెప్పాడు అనమాట. ఫస్ట్ ఆయన పూర్వపక్షం మళ్ళీ పూర్వపక్షం అవతారం మళ్ళీ పూర్వపక్ష ఆక్షేపిస్తున్నాడు. అదంటూ మనం రేపు చూద్దాం. ఫస్ట్ విషయం అన్ని లౌకిక దృష్టాంతాలతో ఉంది. ఇప్పుడు చెప్పిన 25 సూత్రం స్పష్టమైంది అనుకుంటాను. మహోదయ అవగతం మహోదయ. సందేహం రేపు అడగండి. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే.